ఫ్రెండ్స్ ఈరోజైతే గొర్రెలు పెట్టుకొని మా ఊరి ఏట్లోకి అయితే వచ్చామన్నమాట. వీడైతే చాలా చాలా బాగుంది. వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాలోనే ఫాలో చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి యూట్యూబ్లో కూడా మీరు ఫాలో చేయండి. నా ఐడి తెలుసు కదా, తెలియని వాళ్ళైతే యూట్యూబ్ అదుముతున్నట్టే స్పీకర్ వస్తుంది కదా, దాంట్లో చెప్పచ్చు గుల్లు గుల్లు 320 అంటే నా ఐడి వస్తుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో మన ఊరు. చాలా బాగుంది కదా. వేరే వాళ్ళు కూడా వచ్చారనమాట మనతో పాటి గొర్రెలు మేపేదానికి. మా మమ్మీ కూడా వచ్చింది. మమ్మీ అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా వదలదనమాట. చూస్తున్నారా, ఆమె పెద్దామె వచ్చింది. నేను కూడా ఒకదాన్నే తోలుకొని ఉన్నానమ్మా, ఇక్కడే తోలు మేపుకుందాము అన్నారు, అందుకనేసి వచ్చానమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కార్యక్రమాలు. ఈరోజు వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు చెప్పాలి, మేము వినాలి. ఫ్రెండ్స్, నిధులు తీసే తావన అలాంటి గృహలు చాలా ఉన్నాయి. మా కొండలో అయితే పులులు వదిలేస్తారు. పులులు వదిలేస్తారు ఫ్రెండ్స్, అందుకు వెళ్ళడానికి వీలు కావడం లేదు. లేకుంటే నాకు తెలిసినట్టు కొండ ఎవరికి తెలియదు. అంత కొండకి చాలా ప్రేమిస్తాను అనమాట నేను. నాకు ఇది చెప్తారు కదా ప్రకృతి అని, అంటే నాకు చాలా ఇష్టము. నేను దేన్ని ఎక్కువగా ఇష్టపడ్డాను అనమాట. కొండలు, ఇలాంటి పుట్టలు, చెట్లు అయితే నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఈరోజైతే వీడియోస్ మీకోసం ఇంత దూరం వచ్చి చేయాల్సి వచ్చింది. ఎలా ఉంది ఈరోజు వీడియోస్ మీరే చెప్పాలి. అందరూ సపోర్ట్ చేయండి. అలాగే మీ ఇంట్లో మీ మమ్మీలుగా ఉంటే వాళ్ళకి ప్రేమగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు లేకుండా మనం లేం కాబట్టి మనం అందరము బాగుండాలి కదా. లేకుండా ఉంటే వాళ్ళు చాలా ఫీల్ అవుతారనమాట. వీళ్ళకైతే ఒక 10 మేకల వరకు ఉన్నాయి. పెద్ద అమ్మకి, ఆమె కూడా వచ్చారు. చూస్తున్నారా ఎలా అరుస్తుందో మేకలకి. మనవైతే ఇంట్లో మేసినట్టు కదా, అడవిలో మేసినట్టుగా మేయవన్నమాట. అందుకే చూడండి, ఈ ఎదవ అన్ని మేకలు మేస్తున్నాయి, ఈడొక్కడు మేయడం లేదు ఫ్రెండ్స్. చాలా చాలా మొండేస్తున్నాడు. ఇది ఫ్రెండ్స్ మా ఊరు, మా సమాచారము ఎలా ఉంది. ఇంకో విషయం చెప్పాలి మీకు. మా ఊరికైతే హైవే వచ్చింది. చూస్తున్నారా, బస్సులు అవన్నీ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఆ హైవే కింద ఎన్ని టన్నుల బంగారం ఉందో తెలుసా? ఎవరి వల్ల కాదు ఫ్రెండ్స్. అలాంటి పనులు మనం చేసినా కూడా మనకి రావు. సరేనా, మనం కష్టాన్ని నమ్ముకున్నాము, కష్టజీవులమై గౌరవంగా బతుకుదాము. ఓకేనా, బాయ్.